తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాల రాకపోకలు సాగించకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ రాశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. హైందవుల ఆరాధ్య క్షేత్రం, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలను నిషేధించాలని కోరుతూ గత నెల 17వ తేదీన టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న యొక్క అంశంపై కేంద్రం సున్నితంగా ఆలోచించి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. అంటే ఆగమ శాస్త్ర నిబంధనలకు మేరకు అలాగే ఆలయ పవిత్రతను కాపాడుతూ భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ఏర్పాటు చేయాలని కూడా ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. అలాగే గతంలో కూడా అనేక మార్లు తిరుమల శ్రీవారి ఆలయం పైన విమానాల రాకపోకలు సాగించాయి. అంటే తిరుమల ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ ఎంతో ప్రశాంతతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అంటే ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని భంగం కలిగించేలా ఈ యొక్క విమానాల రాకపోకలు సాగించడం ఆగమశాస్త్ర విరుద్ధమని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దీనిపైన సానుకూలంగా స్పందించాలని కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ఆయన కోరారు. దీనిపై రామ్మోహన్ నాయుడు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఈ యొక్క అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా చేయడానికి చర్యలు చేపడతామని చెప్పి కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అంటే భక్తుల భద్రతతో పాటు ఈ యొక్క ఆలయ పవిత్రతను కాపాడే అంశం కావడంతో దీన్ని కొంత ప్రాధాన్యత కల్పించాలి అనే అంశం పైన కూడా భక్తులు కూడా కోరుతున్నారు. అంటే తిరుమల అనేది పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో అంటే ఆలయం పైన విమానాల రాకపోకలు సాధించడం, అలాగే తక్కువ ఎత్తులో విమానాలు ప్రయాణం చేయడం, అలాగే హెలికాప్టర్లు, వైమానిక దళ కార్యకలాపాలు జరగడం వల్ల కూడా అంటే ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వాతావరణంకి భంగం కల్పించేలా ఉంటుందని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. అంటే మొత్తం మీద గతంలో జరిగిన అంశాలను ప్రస్తావిస్తూ ఇక భవిష్యత్తులో ఇక తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా చేయాలని చెప్పి కూడా ఆయన ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.